ఇప్పుడు వచ్చి టోనా ఫిష్ కాదు ఇది. సో ఆంటీ హాయ్ చెప్పండి ఆంటీ. అయ్యో చూడకండి బ్రో, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకండి. పవన్ నువ్వనే చెప్పురా. అందరు కస్టమర్లు అవ్వండి వీడికి, పాపం గిరాకీ. అయితే పవన్ నీకు క్యారీ బ్యాగ్ చెప్పిరా. ఈడెంత ఊరుకున్నా అంటే ఇగో నా ఫ్రెండ్ గారు ఏమన్నాడు, ఈడు భోగం గారు ఏమన్నాడు తెలుసా, ఈ క్యారీ బ్యాగ్ ఆ బ్యాగ్లో పెడితే ఆ బ్యాగ్ మొయ్యాలరా అన్నాడు. ఇజ్జత్ సవాలు, నేను కవర్ ఇట్లనే పట్టుకుని నా సిగ్గు కూడా పోరు కానీ నేను కవర్ పట్టుకుంటా బ్యాగ్ మాత్రం పోయానని ఆడు టూర్ తిరుగుతుండు బ్యాగ్ కవర్ పట్టుకొని. అవరా పవన్ అరే ఈ ఫిషింగ్ హార్బర్ కదా ఇది, మంచి స్మెల్ వస్తుంది ఫిష్ది. ఫిషింగ్ హార్బర్కి వచ్చేసినాం బ్రో. టోనా ఫిష్ కదా ఆంటీ అది. ఆంటీ పేరు చెప్పండి అంటే ఒక్కసారి చెప్పొచ్చుగా ప్లీజ్. టోనా ఫిష్ ఎలుక కూడా ఉంది పక్కన, మంచి ఉన్నాయి ఆంటీ దగ్గర. బేబీ షార్క్ ఇవన్నీ అయ్యప్ప. మా ఆంటీ వాళ్ళు పొద్దు నుంచి సాగు కొడుతున్నట్టుండ్రు అందరు. అరే చీప్ గా దొరుకుతున్నాయి ఇక్కడ. ఓ టైగర్ ఫ్రాన్స్ మస్తు ఉంటాయి ఇవి, టేస్ట్ అయితే. చూడండి క్రాబ్స్, టైగర్ ఫ్రాన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. టైగర్ ఫ్రాన్స్ ఇవి ఫిషెస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఆక్టోపస్ ఇవి వచ్చేసి స్క్వీడ్స్. ఇది మంచిగా ఉంటుంది టేస్ట్, స్పంజీగా ఉంటుంది. చూడండి బొమ్మిడి చేపలు ఎట్లా అమ్ముతారు మంచిగా, లైక్ అన్ని డ్రై చేసేసారు ఫిషెస్ నీట్గా. చేపలు మంచిగా చాలా తక్కువలు ఉన్నాయి ఇక్కడ. ఇది మొత్తం ఫిషింగ్ హార్బర్. అంటే యాక్చువల్గా ఫిష్ గురించి ఐడియా ఉంది, కొన్ని టైగర్ ఫ్రాన్స్ ఉన్నాయి కానీ స్టిక్గా లేవు, అంటే గట్టిగా లేవు, మెత్తగా అయినాయి అంటే ఎక్కువ రోజులు ఉన్నాయని అర్థము. సో అందుకోసమే నేను తీసుకోవట్లేదు. కానీ నాకు టోనా ఫిష్ తీసుకోవాలని ఉంది. నాకు టోనా ఫిష్ ఇది వంజరాలు అంటే అమ్ముతుంది. వంజరాలా డిఫరెంట్గా ఉంది రేట్. ఇక్కడ టోనా ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి కానీ నాకు తీసుకోవాలని ఉంది. కానీ ఎట్లా అసలు ప్యాకింగ్ ఎట్లా, నాది స్లీపర్ సెక్షన్ కాదు. నేను మేబీ జనరల్లో ఏదో రేపటికి ఇంకా ప్లాన్ లేదు. తీసుకోవాలని అయితే ఇంట్రెస్ట్ ఉంది. టైగర్ ఫ్రాన్స్ ఒకటి, టోనా ఫిష్ ఒకటి, ఆక్టోపస్ ట్రై చేయాలని తీసుకుందాం అనుకుంటున్నా. కానీ చూసా ప్లాన్ చేసి నైట్కి రేపు పొద్దున వచ్చి తీసుకొని పోతాయి. ఇది వచ్చేసి ఇక్కడ బోటింగ్కి వెళ్తారు కదా వాళ్ళు, లైక్ ఫిషర్ మ్యాన్స్. సో ఇలా ప్రిజర్వ్ చేసి ఇక్కడ కొన్ని ఇవి వచ్చేసి బాగున్నాయి, ఏంటో తెలియదు. మేము పర్మిషన్ అడిగితే ఇచ్చిండు, వెళ్ళొచ్చు లోపలికి అని చెప్పిండు. సో ఎప్పుడు టీవీలలో చూడడమే కానీ ఇది రియల్గా మంచి అనిపిస్తుంది. ఇక్కడ అన్న వాళ్ళు ఏమో చేస్తుండ్రు. వావ్ నైస్, ఒక ఇల్లు లెక్క ఉంది. చాలా క్రేజీగా ఉంది అసలు. మేము లిటరల్లీ బోట్లోనే ఉన్నాం. అంటే ఫిషర్స్ వెళ్తారు కదా, క్రేజీ. హనుమంత్ బాగుందారా ఫిషింగ్ బోటు? వైజాగ్లో మేము ఫిషింగ్ హార్బర్కి వచ్చినాం. ఇక్కడ చాలా ఫిషెస్ ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. నాకు నచ్చింది చెప్పినా కదా, టోనా ఫిష్ ఒకటి, ఇంకొక టైగర్ ఫ్రాన్స్. ఒకవేళ టికెట్స్ బుక్ అయితే లైక్ కన్ఫర్మ్ అయితే రిజర్వ్, అప్పుడు వీడికి రేపు మార్నింగ్ వచ్చి తీసుకొని వెళ్తా. హైదరాబాద్లో అయితే ఫుల్ ఎక్స్పెన్సివ్, కూడా చాలా ఆఫ్ చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి, ఇక తెలుస్తుంది. కానీ ఇది మొత్తం బోటింగ్స్ ఇక్కడ. ఇది ఫిషింగ్ హార్బర్ లైక్ ఆర్కే బీచ్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంది తీరా. మొత్తం ఇక్కడ ఫిషర్ మ్యాన్స్ ఇక ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళు ఫిషింగ్కి వెళ్తారు. ఇంకా మంచిగా ఉంది ఈవినింగ్ వైబ్స్. ఇంకా మార్కెట్ లైక్ టైం ఎంత అవుతుందో తెలియదు కానీ ఇప్పుడు కూడా ఆడ సేలింగ్ జరుగుతుంది మార్కెట్లో. వెదర్ కూడా క్లైమేట్ చాలా బాగుంది, కూల్గా. అంటే మేము అరకులో ఉన్నాం కదా, ఇంతకుముందు అరకులో ఉండే కదా, అక్కడ ఇలాంటి వెదర్ లేదు. ఇక్కడ సీ ఉంది కాబట్టి అంత చలి లేదు, అంత వేడి కూడా లేదు. కంఫర్ట్గా కన్వీనియంట్గా ఉన్నాము. ఇంకొకటి ఇప్పటివరకు చూసిన వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే అది నాకు చాలా వాల్యుబుల్ థింగ్. అండ్ అంతే.